ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? మన ప్రభువును రక్షకుడైన దేవుడు ఇంతవరకు ఆయన మనకు తోడే ఉండి కృప చూపించి ఆయన బలపరిచి నడిపిస్తూ వస్తున్నారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. సో ఈ యొక్క రోజున మనం దేవుని యొక్క లేఖన భాగంలో ఒక చక్కటి మాటను మనం ధ్యానించబోతున్నాం. ఇజ్రాయిల్కి రాజు లేని ఆ కాలంలో దేవుడు ఇజ్రాయిల్ కోరుకున్న విధంగా ఇజ్రాయిల్కి ఒక రాజుని నియమించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆ సమయంలో ప్రవక్త అయినటువంటి సమూయేలు దగ్గరికి ప్రభు చెప్పాడు, రేపు ఈ వేళకు ఇజ్రాయిల్ మీదుగా రాజుగా ఒక నియమించడానికి ఒక వ్యక్తిని నేను నీ ఎద్దుకు తీసుకొస్తాను, అతను నువ్వు అభిషేకించాలి అని. ప్రియులారా, దేవుడు చెప్పినట్లుగానే సౌలు సమూయేలు ప్రవక్త దగ్గరికి తీసుకొచ్చాడు. సమూయేలు ప్రవక్త సౌలు తన దగ్గరికి రాగానే దేవుని యొక్క ఆత్మ చెప్పారు, సమూయేలు గారికి చెప్పారు, ఈ వ్యక్తిని నువ్వు ఇజ్రాయెల్ రాజుగా అభిషేకించాలి. సో సమూయేలు సౌలు ఇద్దరు ఆ రాత్రి ఉన్నారు. మరుసటి రోజు వారు బయలుదేరి సౌలు వెళ్ళిపోయే ముందుగా సౌలును సమూయేలు ప్రవక్త అభిషేకించారు. అభిషేకించినటువంటి వేళలో ఆ అభిషేకంతో ఆయన అభిషేకించి తైలము ఆయన తల మీద పోసి, బుడ్డిలో ఉన్న తైలాన్ని ఆయన తల మీద పోసి ఆయన అభిషేకించి అంటున్నాడు, ఇదిగో నువ్వు ఇక్కడి నుంచి నా ఇద్దరి నుంచి నువ్వు వెళ్ళగానే నీకు దేవుడు ఒక క్రొత్త మనసు ఇస్తాడు. నువ్వు వెళ్తుండగానే నీకు ఒక ప్రవక్తల సమూహం కనబడుతుంది, నువ్వు వారితో కూడా ప్రవచిస్తావు, నువ్వు ప్రవచించి నువ్వు నీ ఇంటికి వెళ్తావు అంటూ ఆయనకి వెళ్ళబోతున్నటువంటి సౌలుకి జరగబోయే కార్యాలన్నీ ఆ దేవుని యొక్క పిలుపు లేక దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క చిత్తం ప్రవక్త అయిన సమూయేలు సౌలుకి తెలియచేస్తున్నాడు. ఈ విషయాలన్నీ సమూయేలు మొదటి గ్రంథంలో 10వ అధ్యాయంలో మనం చూస్తాం. సౌలు సమూయేలు దగ్గర నుండి వెళ్ళడానికి బయలుదేరినప్పుడు సూచనలన్నీ ఆ దినమనే కనబడటం ప్రారంభించాయి అని కూడా దేవుని లేఖనం తేటగా చెప్తుంది. సూచనలన్నీ సమూయేలు యొద్ద నుండి సౌలు బయలుదేరడానికి తిరిగినప్పుడే క్రొత్త మనస్సును దేవుడు ఆయనకు అనుగ్రహించాడని రాయబడింది. అంటే దేవుడు ఒక వ్యక్తిని తన పని కొరకు ఆయన పిలిచినప్పుడు ఆ వ్యక్తిని దేవుడు బలవంతుడిగా దైవ సంబంధమైనటువంటి ఆ పిలుపును గూర్చిన విషయాల్లో ఒక నిశ్చయిత కలిగినటువంటి వ్యక్తిగా ఉండేటట్లుగా దేవుడు అతన్ని బలపరుస్తున్నాడు, దృఢపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సూచనలన్నీ నీకు ఎందుకు జరుగుతాయంటే నీ పిలుపు కన్ఫర్మేషన్ నిమిత్తమై. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఈ దినాల్లో ఉన్న మనము కూడా దేవుని యొక్క స్వరం వింటున్నప్పుడు, దేవుని యొక్క వాక్కు మనకు అనుగ్రహించబడుతున్నటువంటి వేళలో మన జీవితంలో కూడా దేవుడు ఇలాంటి సూచనలు ఆయన మనకి ఇస్తాడు. మన జీవితంలో ఆయన పిలుపును బట్టి మనకు ఏర్పడుతున్నటువంటి మనస్సు మార్పు చెందటం, సౌలు యొక్క జీవితంలో క్రొత్త మనసు రావటం అనే దానికి ఉద్దేశం ఏంటంటే ఇక అతనిలో పాపమే లేదు అనేది కాదు, అతనిలో పాపమే చేయుడిక అనేదాని అది కాదు దాని ఉద్దేశం. సౌలుకి దేవుడు ఒక నూతనమైన మనసుని ఇవ్వటం దేని చూపిస్తుందంటే దేవుని యొక్క పిలుపులో ఈయన ఉన్నాడు. ఇది మనుషుల యొక్క ప్రయత్నాలు కాదు, మనుషుల ద్వారా సమూయేలు ప్రవక్త ద్వారా ఇతను నియమించబడ్డాడు అనే దానికి కాదు, అలాంటి ఆ యొక్క కన్ఫర్మేషన్ కాదు, ఖచ్చితత్వము. ఇది దేవుని ఉద్దేశాలు, దేవుని సంకల్పం అనేదానికి క్రొత్త మనసును దేవుడిస్తున్నాడు. అలాగే ఈయన వెళ్తున్న మార్గంలో ప్రవక్తల సమూహం ఎదురైనప్పుడు దేవుని ఆత్మ కూడా ఈయన మీదకు దిగివచ్చగా ఈయన కూడా వారితో కూడా కలిసి ప్రవక్తలతో కూడా కలిసి ఈయన ప్రవచించడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవడానికి ప్రారంభిస్తే దేవుడు ఆ వ్యక్తి యొక్క బహిరంగ జీవితాన్ని కానీ అంతరంగ జీవితాన్ని కూడా ఆయన మారుస్తున్నాడు, ఆయన మార్పు చెందేటట్టు చేస్తున్నాడు. రెండవదిగా తన ఆత్మచేత ఆయన బలవంతునిగా నిలబెట్టేటట్లుగా అధైర్యము, పిరిగితనం ఇవన్నీ పోయి దేవుని యందు ధైర్యము, దైవ సంబంధమైనటువంటి ధైర్యము, బలము కలిగేటట్లుగా దేవుని ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చింది. పాత నిబంధన కాలంలో దేవుని ఆత్మ ఒక వ్యక్తి మీదకి దిగి వచ్చినప్పుడు
ఆ యొక్క ఏర్పరచబడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ద్వారా ఆ దేవుని ఆత్మ దిగి వచ్చేది. ఆ దేవుని ఆత్మలో ఉండి కార్యాలు చేసేవారు, వెళ్ళిపోయేవారు. ఎగ్జాంపుల్గా మనం గమనిస్తే న్యాయాధిపతుల గ్రంథంలో గమనించినప్పుడు శాంసన్ జీవితాన్ని మనం చూస్తాం. శాంసన్ యొక్క జీవితంలో దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడల్లా ఆయన చేసిన కార్యాలు, ఆ తర్వాత ఆయన మళ్ళా పాపం చేయటం, వ్యభిచరించటం, ఇవన్నీ మనం చూస్తున్నాం. అంటే దేవుని ఆత్మ ఆయనలో ఉంటే దెలీలా దగ్గరికి వెళ్ళాడా? దేవుని ఆత్మ ఆయనలో ఉండగానే ఫిలిస్తీన్ల దగ్గర వేశ్య దగ్గరికి వెళ్ళాడా? దేవుని ఆత్మ ఆయనలో నిరంతరం లేదు, నిరంతరం ఉండదు. ఏదో ఒక పని కొరకు, ఒక ప్రత్యేకమైన పని కొరకు దేవుని ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చేది. ఆ కార్యం అవగానే దేవుని ఆత్మ వెళ్ళిపోయేవాడు. అలాగే సౌలు జీవితంలో కూడా దేవుని ఆత్మ ఆ ప్రారంభములో, అభిషేకించబడుతున్న ఆ ప్రారంభంలో దేవుని ఆత్మ దిగి వచ్చింది. క్రొత్త మనస్సుతో పాటు ధైర్యం, విశ్వాసం, ఆ భయాన్ని, ఆ కలవరాన్ని, నేను రాజుని అవ్వటం ఏంటి, నా ఇల్లు ఏపాటిది, నా గోత్రం ఏపాటిది అన్నటువంటి ఆ ఫీలింగ్లో నుంచి విడుదల పొంది ఇజ్రాయిల్కి నేను రాజుగా ఉండి దేవుడు నా ద్వారా కార్యాలు చేయాలని ఆయన ఆశపడుతున్నాడు అన్న ఆ ధైర్యం, ఆత్మ సంబంధమైనటువంటి దృఢత, నిశ్చయితతో ఆయన నడిపించబడడానికి దేవుని యొక్క ఆత్మ ఆయన మీదకి వచ్చింది. ఇది మనం గమనించినప్పుడు ఆ దేవుని యొక్క చిత్తం పరిపూర్ణంగా ఆయన జీవితంలో కొనసాగించబడాలంటే ఆ పూటకి మాత్రమే కాదు, నిరంతరము స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని చిత్తానికి అప్పగించుకోవలసిన ఆ పరిస్థితి ఎవరి జీవితంలో అయితే దేవుని యొక్క కాలింగ్, పిలుపు ఉంటుందో వారు అప్పగించుకోవాలి. వారి జీవితాల్లో ఆ విధంగా సమర్పణ చేసుకోవాలి. సేవకులుగా మా జీవితంలో కానీ, విశ్వాసులకి మీ జీవితంలో కానీ, స్త్రీకైనా పురుషుడికైనా, చిన్నలకైనా పెద్దలకైనా, నిన్ను దేవుడు పిలిచిన పిలుపులో నువ్వెంత నమ్మకంగా ఉంటావో నీ ఫినిషింగ్, నీ ముగింపు అంతగా దేవునికి మహిమగా అర్థంగా నీ జీవితానికి ఆయన ఇచ్చిన పిలుపు ద్వారా నీ జీవితానికి కూడా దీవెనకారంగా మార్చబడుతుంది. క్రొత్త నిబంధనలో దావీదునటువంటి పౌలు జీవితాన్ని మనం చూస్తున్నాం. ఆయన చెప్పినటువంటి సాక్ష్యం, నాకు పరలోకం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుని కాలేదు అని అన్నాడు. ఆయన ఎంతవరకు అవిధేయుడు కాలేదనని చెప్పగలిగాడంటే ఆయన ప్రాణం పోయేంత వరకు కూడా ఆ చివరి సమయంలో ఆయన అంటాడు, మంచి పోరాటం పోరాడాను, విశ్వాసమును కాపాడుకున్నాను, నా పరుగు నేను తుదముట్టిస్తున్నాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఆ దినము వరకు కూడా ఆయన తను దేవునికి విధేయుడై, దేవుని యందు భయభక్తులు కలిగి, నేను మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాను దేవుని ఎదుట అంటూ ఆయన సాక్ష్యం చెప్పగలిగాడు. ఈరోజున నీవు నేను వింటున్న మనం అందరము, దేవుని మాటలు వింటున్న మనం, మన జీవితంలో దేవుని పిలుపు ఒకవైపు, దేవుడు పిలిచిన పిలుపుతో దేవుని ఆత్మ ఇచ్చినటువంటి ధైర్యం మరొక వైపు, ఇవి రెండు మనం కలిగి ఉండగానే మూడవదిగా మన జీవితంలో అంతం వరకు మనం ఎంతగా దైవ సంబంధమైనటువంటి దీనత్వముతో విధేయతతో ఉండాలో అంతగా మనం ఉంటేనే మన జీవితంలో దేవుని పిలుపు సంపూర్ణత అవుతుంది అని ప్రార్థన చేసుకుందాం. దేవునికి పరిపూర్ణంగా అప్పగించుకొని లోబడండి. అయ్యా, మీ చిత్తానికి నేను లోబడుతున్నా, మీ చిత్తానుసారంగా నన్ను నడిపించండి అని చెప్పి ప్రార్థన చేయండి. తప్పక దేవుడు మన జీవితంలో అటువంటి కృపను ఆయన కనపరిచి ముగింపులో దేవుని యొక్క ఉద్దేశాలు మన జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చబడ్డాయన్న ధైర్యం, విశ్వాసం మనకు కలుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రం. ఈ ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, బలపరిచారు. అందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా ప్రభును రక్షకుడా, ఈ యొక్క నాయన అయ్యా సౌలు జీవితాన్ని మాకు ముందుంచి మీరు ఆయన్ని పిలిచారు, మీరు ఆయన్ని దర్శించి ఆయన క్రొత్త మనసు ఇచ్చారు. అలాగే ప్రభువా, ఆయనకి క్రొత్త తైలం ఇచ్చారు, క్రొత్త తైలముతో అంటబడ్డాడు. అలాగే క్రొత్త అభిషేకం ద్వారా ప్రవచనాత్మకమైన జీవితం, మీ దైవ సంబంధమైనటువంటి దృఢత, నిశ్చయితత ఆయన అనుభవించడానికి ప్రారంభించారు. కానీ ఆయన జీవితంలో అవిధేయత కారణాన్ని బట్టి ఆ యొక్క ముగింపు ఆయన జీవితంలో సంపూర్ణత కాలేదు. ఆయన మధ్యలోనే కొట్టివేయబడిన పరిస్థితిని మేము చూస్తున్నాం. మా జీవితంలో అలా కాకుండా మేము పరిపూర్ణంగా విధేయులమై లోబడుతూ నా జీవితాల్లో పరిశుద్ధతను కాపాడుకుంటూ మీ చిత్తానికి మేము లోబడి చివరి వరకు నాయన మంచి సాక్ష్యాన్ని మేము కలిగిన వారమై మీ యొక్క నాయన పిలుపు ఏర్పాటుకు మా జీవితంలో
ఏమాత్రం వృధా కాకుండా మమ్మల్ని దేనికైతే మీరు పిలిచారో ఆ పిలుపులో మేము నమ్మకస్తులమై ముందుకు సాగుటకు సహాయం చేయండి. కృపతో నింపండి, కాపుదలు దయచేయండి. చాలిన దేవుడిగా ఉండి కార్యాలు చేసి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం దేవుని ఉన్నతమైన పిలుపు ఏర్పాటుకి విధేయత చూపిస్తూ చివరికంటూ దేవునికి సాక్షిగా బ్రతకడానికి తీర్మానం చేసుకున్న వారందరికీ కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. మన జీవితాలు చివరి వరకు దైవ సంబంధమైనటువంటి ఆ పిలుపును ఏర్పాటును కాపాడుకుంటూ ఆయన యొక్క సన్నిధిలో మనం ముందుకు కొనసాగించబడదాం. కృప మనకు తోడుగా ఉండను గాక. మీ అందరికీ తెలిసినట్లుగానే అనేకులకి మీరు షేర్ చేస్తున్నారు. అందుకు దేవునికి నేను కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. ప్రభు యొక్క పరిచర్యను ఆస్వాదించినట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.